లలిత జ్యువెలర్స్ వారి డబుల్ ధమాకా ఆఫర్. అన్ని బంగారు నగలపై తరుగులో 1% తగ్గింపు. పాత బంగారు నగల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. హాయ్ హలో నమస్తే, నేను మీ విఎస్ఎన్ మూర్తి. వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఛానల్. సో మళ్ళీ మరో శుక్రవారం, మళ్ళీ సినిమాలు. సో ఈ వారం ఒకరోజు ముందే వచ్చింది జననాయకుడు, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ లాస్ట్ సినిమా. ఇది చాలా ఒడిదుడుకులు ఎదుర్కొని, సెన్సార్ ప్రాబ్లమ్స్ ఎదుర్కొని, కింద మీద పడి లీక్లు అయ్యి ఆఖరికి మొత్తానికి ఇప్పటికీ థియేటర్లకు వచ్చింది. ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. ఈ సినిమా చూశాక నాకు చాలా బాధ అనిపించింది. కొన్ని 100 కోట్ల రూపాయలు, మనకు తెలుగులో సామెత ఉంది, బూడిదలో పోసిన పన్నీరు అన్నట్టుగా 100 కోట్ల రూపాయలు తీసుకెళ్ళి ఖర్చు పెట్టేశారు. అసలు ఒక అర్థం పద్ధం లేకుండా, ఒక పద్ధతి ఇది లేకుండా, ఏంటి సినిమా, ఇది సినిమానా, అసలు ఎక్కడున్నాం మనం ఇక్కడ? ఇప్పుడు అంతా కూడా కొత్త కొత్త ఆలోచనలు చేస్తున్నారు. ఓ పక్క సోషల్ మీడియాలో కావచ్చు, ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, యూట్యూబ్లో కావచ్చు, కొత్త కొత్త ఐడియాలు చేస్తున్నారు. పైగా కొత్త కొత్త ఫిల్మ్ మేకర్లు వచ్చి కొత్త ఐడియాలతో సినిమాలు చేస్తున్నారు. ఇలాంటి టైంలో విజయ్ లాంటి హీరోని పెట్టుకుని, ఇన్ని 100 కోట్ల బడ్జెట్ పెట్టుకుని ఇలాంటి సినిమా తీసి పెడతారా అని చాలా బాగా అనిపించింది. సో ఆ సంగతి పక్కన పెడితే, సినిమా మన అనిల్ రావుపూడి తీసిన భగవంత్ కేసరికి ఫ్రీ మేక్. అసలు చెప్పంటే హీరో క్యారెక్టరు, హీరో డాటర్ క్యారెక్టర్. ఇక్కడ స్పాయిలర్స్ ఏం లేదు, ఎందుకంటే భగవంత్ కేసరి సినిమా ఎప్పుడో వచ్చింది, సక్సెస్ అయింది, అందరూ చూసేశారు కాబట్టి ఇప్పుడు దాచాల్సింది ఏం లేదు. సో హీరో డాటర్ క్యారెక్టర్, వాళ్ళ మధ్యన బాండింగు, ఆ ఎమోషను కోర్ పాయింట్ సినిమాలో. భగవంత్ కేసరిలో దానికి ఒక కార్పొరేట్ ఫైట్ యాడ్ చేశారు. ఒక కార్పొరేట్ సెక్టార్ నుంచి వచ్చిన ప్రాబ్లము, దాన్ని ఇతను ఎలా అడ్డుకున్నాడు. సో కానీ ఇక్కడ బడ్జెట్ 200-300 కోట్లు బడ్జెట్, 400 కోట్లు స్పాన్ పెంచేయాలి, స్పాన్ పెరగాలి. కాబట్టి మన వాళ్ళు ఎక్కడికెక్కడికో వెళ్ళిపోయి ఇంటర్నేషనల్ విదేశాలు, వాళ్ళ అక్కడ అంతర్యుద్ధాలు, గొడవలు, అసలు మామూలు స్పాన్ కాదు, ఏంటేంటో చేశారు. బట్ బేసిక్గా ఏ సినిమా అయినా కూడా ఎంత స్పాన్ ఉన్నా, చిన్నదైనా పెద్దదైనా, చూసే ప్రేక్షకుడు కొంచెమైనా అనుభవించి పలవరించాలి, కొద్దిగా నేను ఇన్వాల్వ్ అవ్వాలి. ఆ తెర మీద వస్తున్న కంటెంట్ని కొద్దిగా బ్రెయిన్లోకి తీసుకోగలగాలి, చూడగలగాలి. అప్పుడు ఉంటుంది. ఎంత మాస్ సినిమా అయినా కూడా అందులో కొంత ఆ కనెక్టివ్ పాయింట్ ఉండాలి. ఆ స్క్రీన్ మీద పడే బొమ్మకి, చూసే ఆడియన్స్కి ఆ కనెక్షన్ ఉన్నప్పుడే సినిమా హిట్ అవుతుంది. ఈ సినిమా స్టార్ట్ టు ఎండ్ కళ్ళు అప్పగించి చూడడం తప్ప ఆ చూసే సీన్ ఇంత పిసరు కూడా బుర్రలోకి వెళ్ళదు. రెండోది, ఎప్పుడైపోతుందా అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ అయిపోయిన తర్వాత సెకండ్ హాఫ్ స్టార్ట్ అయితే పోన్లే. సెకండ్ హాఫ్ యూజువల్గా మన సినిమాలు ఫస్ట్ హాఫ్ కొంతవరకు తీసుకెళ్ళి సెకండ్ హాఫ్లో మొత్తం పెడతారు కదా, అందుకని ఉంటుందేమో అనుకుంటే, అస్సలు సెకండ్ హాఫ్ అయిపోతుంది, వెళ్తూనే ఉంటుంది. ఎక్కడికెక్కడికో వెళ్ళిపోయి ఏదో రోబో వారు, రిమోట్ కంట్రోల్ వారు, ఏదో రకరకాల విన్యాసాలు. అంటే ఇంకా డబ్బులు ఉండిపోయి ప్రొడ్యూసర్ దగ్గర అవి కొంచెం ఖర్చు పెట్టాలంటే ఇదేదే పెట్టాలి ఈ సీను అన్న టైప్లో చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఒక్క సీను రక్తి కట్టిన సీన్ లేదు సినిమా మొత్తం మీద. అంటే నేనే అతిశయోక్తి చెప్పట్లేదు, కావాలంటే రివ్యూ చూసిన తర్వాత సినిమా కూడా చూడండి, మీ ఒపీనియన్ అప్పుడు ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. ఈ సీన్ బాగుంది, ఈ సీన్ రక్తి కట్టింది, నువ్వు తప్పు చెప్పావు అని చెప్పండి, తప్పకుండా నేను ఒప్పుకుంటాను. రెండోది, ఇది భగవంత్ కేసరికి ఫ్రీ మేక్ అని చెప్పాను కదా ఇందాకనే. భగవంత్ కేసరిలో దానికి అవార్డు కూడా వచ్చింది. రావడం కారణం మంచి సీన్లు కొన్ని ఉన్నాయి. ఎస్పెషల్లీ ఆడపిల్లలకి గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి చెప్పే సీన్. అంటే ఒకే సీను, ఇద్దరు హీరోలు, ఇద్దరు డైరెక్టర్లు తీస్తే ఇంత తేడా ఉంటుందా? బాలయ్య స్టేజ్ మీద ఆ సీన్ చేస్తుంటే, అనిల్ అప్పుడు తీస్తే మనకి అనకూడదు, కానీ చూసేవాళ్ళు ఎవరికైనా సరే, వాళ్ళు ఆడపిల్ల ఉన్న వాళ్ళైనా, ఆడపిల్ల లేని వాళ్ళైనా, కుటుంబంలో ఆడపిల్ల లేని వాళ్ళైనా ఒక చిన్న గూజ్బంప్ మూమెంట్లో ఉంటుంది ఆ సీన్ చూస్తుంటే. ఈ సీన్ చూస్తే అసలు వచ్చిందా, విడిపోయిందా ఆ సీను? అంటే మన తెలుగులో సామెత నక్కకి నాగలోకానికి ఉన్న తేడా అంటారే, అలా ఉంది. ఏంటి ఇంత దర్శకుడు ఇంత పేలవంగా ఆ సీన్ని
రీక్రియేట్ చేశాడా, విజయ్ అంత తేలిగ్గా చేసి పడేసాడా అన్నట్టు అనిపించింది నాకు. ఎందుకు అసలు యాక్చువల్గా విజయ్ యాక్టింగ్ కానీ విజయ్ సినిమాల్లో చాలా చిన్న ఈజ్ ఉంటుంది. మనం అతని సినిమాలని చూస్తుంటే చాలా సరదాగా యాక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటాడు, అది బాగుంటుంది, సరదాగా కూడా ఉంటుంది. బట్ ఈ సినిమాకి వచ్చేసరికి అతను కూడా కొన్ని సీన్లు చూస్తే అతను కూడా చేతులు ఎత్తేసినట్టు అనిపించింది. ఏంటో యాక్షన్ సీన్లు నడిచిపోతుంటాయి, విపరీతంగా తుపాకులు, వందల కొద్ది వేల కొద్ది మిషన్ గన్లు, వేల కొద్ది జనాలు కాల్ చేసుకోవడం, శవాలు రోడ్డు మీద గుట్టలు పడిపోవడం, ఏంటేంటో సినిమాలో. నాకైతే ఒక్క సీను కొంచెం ఒక అమ్మాయి యూనిఫారంని ఆ తల్లి జెండా కింద ఎగరేసి ఒక డైలాగ్ ఉంటుంది, అక్కడ మాత్రం కొంచెం చాలా పవర్ఫుల్గా సీన్ ఆలోచించాడే డైరెక్టర్ అనిపించింది. తప్పితే సినిమా అంతా కూడా అసలు ఎంత వేగ్గా ఉందంటే, విలన్ ఒక స్టేజ్లో లోకల్ రాజకీయ నాయకుడు గోండాని ఎదుర్కోలేడు, ఆ గోండా విలన్ని బట్టలు ఇప్పించి తన్ని బయట పంపిస్తాడు. అలాంటి వాడట ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళిపోయి ప్రపంచ దేశాలన్నీ గడగడలాడించేసి నరరూప రాక్షసుడు అయిపోతాడట. అసలు ఏంటో కథ తలా తోకలేదు, ఏదేదో చేసేసి ఎక్కడికి వెళ్ళి వేసేసి అసలు దేశంలో ఏంటుంది, ముఖ్యమంత్రిని, గవర్నర్ని అందరినీ కిడ్నాప్ చేసేయడమా, ఎవరిని పెడితే చంపేయడమా, అది అసలు ఇంకా పద్ధతి వాళ్ళు ఏదో మిలిటరీ అంతా వచ్చేసిన వాడు నేను చేయలేకపోతే ఏదో లాజిక్ లేకుండా. సరే కమర్షియల్ సినిమాకి లాజిక్ ఉండక్కర్లేదు, మాస్ యాక్షన్ సినిమాకి, కానీ కొంచెమైనా అసలు కోర్ ఎమోషన్, భగవద్గీతలో ఉన్న కోర్ ఎమోషన్, ఆ పెంచిన తండ్రి, ఆ కూతుర్ని ఒక బలమైన పులిలా పెంచాలి అన్న కాన్సెప్ట్, దాని మధ్య ఉన్న కోర్ ఎమోషన్, దాన్ని పట్టుకోలేపాడు అక్కడ డైరెక్టర్. కేవలం దాన్ని తీసుకుని దాని చుట్టూ ఒక మాస్ మసాలా కమర్షియల్ సినిమా. విజయ్ డ్యాన్స్కి జనాలు ఇష్టపడతారు ఫ్యాన్స్ కోసం అని చెప్పేసి ఆ డ్యాన్స్ పెట్టి ఆ పాట ఏమాకట్టు బ్యాక్గ్రౌండ్ స్కోరు, ఎక్కడ కూడా బ్యాక్గ్రౌండ్ స్కోరు సీన్ని కథకుండా సీన్ ఇష్టం వచ్చినట్టు దాని మానాన్ని అది బాదుకుంటూ వెళ్ళిపోతుంటుంది, ఈ సినిమాను సీన్ నడుచుకుంటూ వెళ్ళిపోతుంటుంది. సో మొత్తం మీద విజయ్ లాస్ట్ సినిమా అన్నందుకు ఎంత మెమరబుల్గా ఉండాలి, ఎంత గొప్పగా ఉండాలి. అలాంటిది డైరెక్టరు మరి ఎందుకు అలా చేశాడు ఏంటో. సినిమా మాత్రం ఇటీవల కాలంలో ఇంత దారుణంగా డిసప్పాయింట్ చేసిన అతిపెద్ద సినిమా ఇదే. ఇప్పుడు కొంతకాలం కొంచెం పర్వాలేదు, ఫస్ట్ హాఫ్ కొంచెం బాగుంది, అక్కడక్కడ బాగుంది, ఇక్కడ డౌన్ అయింది అనుకుంటా. అసలు ఏం లేదు, త్రూఅవుట్ స్టార్ట్ టు ఎండ్ ఏంటో, ఆ నెరేషన్ ఏంటో, ఆ స్క్రీన్ ప్లే ఏంటో, మధ్యలో మొత్తం ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్కి వెళ్ళిపోవడం ఏంటి, ఏదేదో చేశాడు మొత్తానికి. సినిమా అయితే జననాయకుడు సినిమా జనానికి దూరంగా ఉండేలా తయారు చేశారు. సినిమాలో హీరోయిన్ ఉంది పూజా హెగ్డే, అసలు ఆ అమ్మాయి క్యారెక్టర్ ఏంటో, దాని చుట్టూ అతుకున్న కథ ఏంటో, అసలు ఒకసారి అయితే ఏమిటో తెలియదు, ఏదేదో జరిగిపోతుంటుంది కళ్ళ ముందు, స్పీడ్గా జరిగిపోతుంటుంది, ఏదేదో చెప్పేస్తుంటారు. అసలు మీడియాలో ఎంతవరకు ఏంటో తెలియదు. సైంటిస్టులు వాళ్ళు కిడ్నాప్, దానికి ప్రతి అంతా కూడా సినిమాటిక్. పోనీ ఆ సినిమాటిక్ అయినా కొంచెం బాగా తీసుకున్నారా, రోబోలు వచ్చి యుద్ధం చేయడం, ఒక్క కమాండ్ ఇస్తే రోబోలతో కొట్టేసుకోవడం, ఏంటేంటో చేశారు. పోనీ అవన్నీ చేస్తే పోనీ తెర మీద మెస్మరైజ్ చేసేలాగా ఒక మంచి ఇది చూపించగలిగారు, ఎక్స్పీరియన్స్ చూపించారు, ఏదో హాలీవుడ్ లాగా అనుకుంటే అది కూడా లేదు. అవేవి కూడా చిన్నపిల్లలాట్లు వీడియో గేమ్స్ కన్నా బెటర్గా ఉంటాయా అంటే వీడియో గేమ్సే బెటర్గా ఉంటాయి. సో పూజా హెగ్డే చేసిన పాట, డ్యాన్స్ నెంబరు, ఆ పూజా హెగ్డే ఏదో చేస్తున్నాలే పక్కన నుండి చేయాలి కదా చేసినట్టు తప్పించి ఎక్కడా కూడా పూజా దానికి ఇన్వాల్వ్మెంట్ కనిపించలేదు. పూజా మీద రాసుకున్న సీన్లు కూడా ఏవి గొప్పగా లేవు. ఎవ్వరికి కూడా సరైన క్యారెక్టర్లు డిజైన్ చేయడంలో కూడా ఫెయిల్ అయిపోయారు. విలన్గా బాబిడియోలు ఏంటో, ఆ క్యారెక్టర్ ఏంటో, ఆ క్యారెక్టర్ డిజైన్ ఏంటో, అసలు ఎక్కడా కూడా చెప్తున్నా కదండి. అంటే యూజువల్గా ఒక సినిమాకి బాగాలేకపోవడానికి ఏదో ఒక్కో సినిమాకి ఒక్కో కారణం ఉంటుంది. ఆ మధ్య నాగబంధం వచ్చింది, స్క్రీన్ ప్లే బాగాలేదు కాబట్టి బాగాలేదు అనిపించింది, మిగతా అంతా విజువల్స్ అవన్నీ బాగున్నాయి ఇలా అనుకున్నాం. బట్ ఇటు స్క్రీన్ ప్లే సరిగ్గా లేక, డైరెక్షన్ సరిగ్గా లేక, సీన్లు సరిగ్గా రాసుకోక, క్యారెక్టర్లు బాగలేక, ఇలాగ ప్రతి చోట కూడా మైనస్ ఉండడం. యూజువల్గా ఏదైనా రివ్యూకి మనం ప్లస్ పాయింట్లు మైనస్ పాయింట్లు అంటే ప్లస్ పాయింట్లు 1-2 వెతికైనా రాసుకుంటాం. అది వెతికి రాయడానికి కూడా ప్లస్ పాయింట్ లేదు ఈ సినిమాలోకి. ఇంత నీరసంగా వచ్చింది సినిమా.
నిజానికి ఆయనకున్న ఫ్యాన్ ఫాలోయింగ్కి ఇంటర్నేషనల్ లెవెల్లో కానీ నేషనల్ లెవెల్లో కానీ అతనికి అమితమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నప్పుడు ఏ మాత్రం సినిమా బాగున్నా సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. బట్ అదేమీ లేకుండా సినిమాని చాలా లో లెవెల్లో తయారు చేశారు. మరి ఈ సినిమా ఇలా తయారవడానికి కారణం తెర వెనకాల ఏమైనా ఉన్నాయో మనకు తెలియదు. ఏంటంటే సెన్సార్లు ఏమైనా కొంత ఎగిరిపోయిందా, లేకపోతే ఆ జంపులు ఏమన్నా, ఆ జంపులు ఏం కనపడలేదు. కానీ టోటల్గా సినిమా ఏదైతే ఉంది. అఫ్కోర్స్ మ్యూట్లు చాలా ఉన్నాయి సినిమాలో, డైలాగ్ మ్యూట్లు, అది పెద్ద అర్థం చేసుకోవచ్చు మనం. బట్ ఏ సినిమా కూడా నేను మొదటి నుంచి చెప్తున్నట్టు, ఇందాక చెప్పినట్టు, ప్రేక్షకుడు ఏ ఒక్క సీన్ తోటి కనెక్ట్ అవ్వడం కానీ, ఫీల్ అవ్వడం కానీ, దాన్ని ఓన్ చేసుకోవడం కానీ, దానికి రెస్పాండ్ అవ్వడం కానీ ఇలా ఏది లేదు. అదే ఈ సినిమాకి బాగాలేదు అని చెప్పడానికి ఒక చిన్న ఉదాహరణ, అదే సినిమా మైనస్. ఇన్ని 100 కోట్లు పెట్టిన ప్రొడ్యూసర్స్ని తలుచుకుంటుంటే అసలు అయ్యో ఏంటి ఆ ఖర్చు ఏంటి, పైగా సీజీ వర్కులు చేశారు. ఆ సీజీ వర్కులు వాటి క్వాలిటీ చూస్తే ఎక్కడున్నాం అనిపిస్తుంటుంది. కుర్రాళ్ళు నాకు పెద్ద బాగా అనిపిస్తుంది. అంటే యంగ్స్టర్స్ గొప్ప గొప్ప సినిమాలు తీసేస్తున్నారు, షార్ట్ ఫిల్మ్స్లు ఏని పట్టుకుని రకరకాల క్రియేటివిటీ చూపించేస్తున్నారు సోషల్ మీడియాలో. ఇంత చేస్తుంటే ఇంకా కూడా ఈ పాత చింతకాయ పచ్చడి టైప్ ఆఫ్ విలనిజము, ఈ పాత చింతకాయ పచ్చడి టైప్ ఆఫ్ కాదు, దానితో డబ్బింగ్. ఇప్పుడు ప్రకాష్ రాజ్ అనగానే మనకు అతని వాయిస్ మనకు అంత ఫెమిలియర్గా ఉంటుంది. ఈ సినిమాలో ఏదోలా ఉంటుంది. ఇలా ప్రతి దగ్గర ఒకటి కాదులేండి, సినిమా మొత్తం ఎంచుకుంటూ పోతే విస్తరాకులో పెట్టిన అన్నంలో తల వెంట్రుకలు ఏరుకుంటూ పోతున్నట్టు ఏరుకోవడమే తప్పించి ఎక్కడా కూడా అరే ఇది బాగుంది కదా అని కొంచెం సీట్ నుంచి కొంచెం ముందుకు వచ్చి చూద్దాం కదా అన్నట్టు ఒక్క సీన్ లేదు. ఇలాంటి సినిమాలు వస్తే చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే మనం పెట్టిన పైసలు టికెట్ పైసలు వసూలు మాట దేవుడండి, ప్రొడ్యూసర్లు తలుచుకుంటే బాధ అనిపిస్తుంది. ఇన్ని 100 కోట్లు పెట్టేశారు, ఇన్ని వీటి చేశారు, ఇలాంటి సినిమా అవుట్పుట్టా? ఈ అవుట్పుట్ కోసం ఇన్నాళ్ళు పెద్ద పెద్ద రాజకీయాలు జరిగిపోయి సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వకుండా, అసలు సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వకపోవడానికి నేనేమన్నా రాజకీయాలేమో కారణం అంటున్నాను, లేదు, సినిమాలో కంటెంట్ కూడా కొంత కారణం ఉంది. ఎందుకంటే దేశంలో అంతర్యుద్ధము, కులాలు, మతాలు, వాటి మధ్య ప్రార్థనా స్థలాలు మీకు ఇవన్నీ అన్నప్పుడు ఖచ్చితంగా సెన్సార్ వాళ్ళు కొంచెం ఆలోచిస్తారు కదా, అది కూడా ఉంటుంది కదా కొంత. బట్ ఆ సంగతి అలా పెడితే ఏదైనా సరే తీసిన కంటెంట్ని జనాలకి నచ్చేలాగా, కొంత కాకపోతే కొంతైనా నచ్చేలాగా ఏ డైరెక్టర్ని తీయగలుగుతారు. బట్ త్రూఅవుట్ ఎండ్, స్టార్ట్ టు ఎండ్ ఎక్కడ కూడా జనానికి నచ్చేలా తీయలేకపోవడం కూడా, అది కూడా ఒక ఆర్ట్ అనుకోవాలి మా డైరెక్టర్కి. సో మొత్తానికి ఈ వారం వచ్చిన 2 సినిమాల్లో ఒక సినిమా ఫలితం ఇది. మళ్ళీ మరో సినిమా రిజల్ట్తో కలుద్దాం. థ్యాంక్ యూ, నమస్తే. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.